ఓం శ్రీమాత్రే నమః. సిద్ధిదాత్రి సిద్ధగంధర్వయక్షాదైః అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. దుర్గామాత యొక్క 9వ శక్తి స్వరూపనామము సిద్ధిదాత్రి. ఈమె సర్వవిధ సిద్ధులను ప్రసాదించును. మార్కండేయ పురాణమున అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వసిత్వము అనే సిద్ధులు 8 విధములుగా పేర్కొనబడినవి. సిద్ధిదాత్రి మాత భక్తులకును సాధకులకును ఈ సిద్ధులను అన్నింటినీ ప్రసాదించును. పరమేశ్వరుడు ఈ సర్వసిద్ధులను దేవి కృప వలననే పొందినని దేవీ పురాణమున పేర్కొనబడినది. ఈమె పరమశివునిపై దయతలిచి ఆయన శరీరమున అర్ధభాగమై నిలిచెను కనుక ఆయన అర్ధనారీశ్వరుడిగా వాసికెక్కెను. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజ సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై ఉండును. ఈమె కుడివైపున ఒక చేతిలో చక్రమును మరొక చేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును మరి ఒక హస్తమున కమలమును దాల్చును. నవరాత్రి మహోత్సవములలో 9వ రోజున ఉపాస్య దేవత ఈమెయే. ఈ దినమున శాస్త్రీయ విధి విధానములతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించు వారికి సకల సిద్ధులను కరతలామలకములు. సృష్టియందు ఈమెకు అగమ్యమైనది ఏదియునూ లేదు. ఈమె కృపచే ఉపాసకునకు ఈ బ్రహ్మాండములనే జయించు సామర్థ్యం లభించును. సిద్ధిదాత్రి కృపకు పాత్రులగుటకు నిరంతరము కృషి చేయుట ఎల్లరకును ముఖ్య కర్తవ్యము. ఆమెను ఆరాధించుటలో ప్రతి వ్యక్తియు ముందుండవలెను. ఆమె దయా ప్రభావమున అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడగును. సర్వసుఖములను అనుభవించుటయేగాక మోక్షమును సైతము పొందును. నవదుర్గలలో సిద్ధిదాత్రి అవతారము చివరిది. మొదటి 8 దినములలో క్రమముగా దుర్గాదేవి యొక్క 8 అవతారములను విద్యుక్తముగా నిష్ఠతో ఆరాధించుచు 9వ రోజున ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావలెను. ఈ దేవిని ఉపాసించుట ముగియగనే భక్తుల యొక్క సాధకుల యొక్క లౌకిక పారలౌకిక మనోరథములన్నీయును సఫలమగలగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలి ఉండవు. ఇట్టి భక్తుడు అన్ని విధములైన సాంసారిక వాంఛలకును అవసరములకును ఆసక్తులకును అతీతుడగును. అతడు మానసికముగా భగవతీదేవి దివ్యలోకముల యందు విహరించును. ఆ దేవి కృపాసార అమృతమును నిరంతరమును గ్రోలుచు విషయభోగ విరక్తుడగును. అట్టివానికి భగవతీదేవి సాన్నిధ్యమే సర్వస్వమగును. దుర్గామాత చరణ సన్నిధిని చేరుటకు మనము నిరంతరము నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించుటయే కర్తవ్యము.